హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈజీగా టేస్టీగా రుచికరంగా వంటల చిరునామా మన ఈజీ కుకింగ్ ఏపీ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మటన్తో వెరైటీగా టేస్టీగా సూపర్ టేస్ట్ అండి. అసలు టేస్ట్లో సాటి లేని ఒక మంచి మటన్ కూర్మా రెసిపీ అండి. దాని పేరు ఏంటి అంటే మటన్ మహారాణి. ఈజీగా టేస్టీగా ఒక చిన్న ఫ్లేవర్డ్ మసాలాతో మన మటన్ మహారాణి కూర్మా అంత రుచికరంగా వచ్చేస్తుంది అనమాట. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో కూడా, నైబర్స్తో కూడా షేర్ చేసుకొని వాళ్ళు కూడా ఈ రుచికరమైన వంటల్ని తయారు చేసుకొని టేస్ట్ ఎంజాయ్ చేయాలి కదా. అందువల్ల వాళ్ళతో కూడా మీరు ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఈ మటన్ మహారాణి కోసము ముందుగా శుభ్రం చేసుకున్న మటన్ తీసుకున్నానండి. ఇది కనీసము 500 గ్రామ్స్ టు 600 గ్రామ్స్ అనుకోండి. విత్ బోన్స్ మటన్ ఉంటుంది. ఇది 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఎక్స్ట్రా వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం చేసుకోబోయే రెసిపీ ఎనీ టైప్ ఆఫ్ రోటీ కానీ, ఫ్లేవర్డ్ రైస్ ఎందులో అయినా కానీ చాలా చాలా బాగుంటుంది. బిర్యానీలో అయినా కానీ, మామూలుగా బగారా రైస్లో అయినా బాగుంటుంది. దీనికోసం నేను ఒక చిన్న ఫ్లేవర్డ్ మసాలా అన్నా కదా, ఒక ప్యాన్ తీసుకుని అందులో 1.5 టేబుల్ స్పూను ధనియాలు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూను జీలకర్ర లేదా జీరా వేశాను. అలాగే 1/2 స్పూను మిరియాలు వేశాను. 1 స్పూను గసగసాలు వేశానండి. ఇవన్నీ చిన్న మంట పైన సిమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి, రోస్ట్ చేసుకోవాలన్నమాట. కమ్మటి వాసన వచ్చే వరకు. మనకు గసగసాలు లాస్ట్లో వేయాలండి, ఎందుకంటే ఇవి తొందరగా మనకు చేదు వచ్చేస్తుంది అనమాట. తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది, తొందరగా వేగిపోతుంది. కాబట్టి మనం లాస్ట్లో చివరిగా వేసుకున్నాము. అవన్నీ నేను పౌడర్ చేసుకోవడానికి పక్కన పెట్టేశాను. మిక్సీ జార్ తీసుకొని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అదే ప్యాన్లో 1/2 లీటర్ వరకు నేను వాటర్ యాడ్ చేసిన తర్వాత అందులో ఆనియన్స్, 2 ఆనియన్స్ హోల్ అలానే వేసేసాను. ఒక పండిన టొమాటో, అలాగే 6-7 జీడిపప్పు, 6-7 బాదం పప్పులు, 2 పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఇవి మీడియం ఫ్లేమ్లో అది బాయిల్ వచ్చే వరకు 5 మినిట్స్ అలా నేను కుక్ చేసుకున్నాను. పైన చూడండి, కుక్ అయిపోయిన తర్వాత మనకు పైన టొమాటో పైన స్కిన్ అనేది ఈజీగా ఇలా వచ్చేస్తుంది. మీరు కూడా తీసేసి పడేసుకోండి, అవసరం లేదు. ఇలా చేయడం వల్ల మన గ్రేవీ అన్నది ఎంత సిల్కీ స్మూతీ టెక్స్చర్ అంత టేస్టీగా వచ్చేస్తుంది అనమాట. ఈసారి మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. చివరిగా నేను కొత్తిమీర కాడలను కూడా యాడ్ చేసుకుని అది చల్లగా అయిన తర్వాత పేస్ట్ చేసేసుకుంటాను. టొమాటో పైన మనము వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి పైన తొడిం పార్ట్. తర్వాత బాయిల్ పెట్టుకోండి. మరో కుక్కర్ తీసుకొని థిక్ బాటమ్ గల వెజల్ లేదా కుక్కర్ తీసుకున్నానండి. అందులో నేను 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ ఘీ వేసుకున్నాను. మీరు కావాలంటే కంప్లీట్గా గీలో చేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. తర్వాత మనము శుభ్రం చేసుకున్న మటన్ కూడా నేను ఇందులో యాడ్ చేసేసి హై ఫ్లేమ్ పైన 5 మినిట్స్ వరకు నేను కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటాను, సౌటే చేసుకుంటాను అనమాట. సో దట్ మనకు అందులో ఉన్న అన్ప్లెజెంట్ స్మెల్ కానీ దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మన మటన్ పీస్ అన్నది మంచి షైన్ వచ్చేస్తుందండి. మంచి షైన్ టెండర్గా అవుతుంది, చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా మీరు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మీరు కర్రీ చేశారనుకోండి, డిఫరెన్స్ మీరు ఎంత కనుక్కుంటారంటే అంత టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా నేను ఒక 6 మినిట్స్ వరకు ఫ్రై చేసేసి కాస్త సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కాస్త వాటర్ వేసానండి. 100 ml వాటర్ వేసుకొని మనము మటన్ కుక్ అయ్యే వరకు ఉడికిచ్చేసుకుందాము. నాకు అంత లోపల ఇవన్నీ చల్లగా అయిపోయాయి అనమాట. ఆనియన్స్, తర్వాత ఇవి టొమాటోస్ అన్నీ ఇంత లోపల మనకు చల్లగా అయిన తర్వాత ఈ బాదం పప్పుల పైన స్కిన్ అనేది తీసేసుకుందామండి. ఎందుకంటే మనము సిల్కీ టెక్స్చర్ రావడానికి పొట్టు ఉంటే అంతగా బాగుండదు కాబట్టి ఆ పొట్టు పైన తీసేసుకున్నాను. ఊరికి ఎలా అంటే వచ్చేస్తుందండి, అదేం కష్టపడాల్సిన అవసరం లేదు. మిగతా మనం వేసిన కాజు, తర్వాత బాదం పప్పులు, కొత్తిమీర కాడలు ఇవన్నీ కూడా వేసుకొని ఎంత ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. మనం వెన్న ఉంటుంది చూడండి, అలా బాగా మెత్తటి పేస్ట్ బ్లెండ్ చేసేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. ఒక 4 ఇంచెస్ వరకు పచ్చి కొబ్బరి తీసుకొని అది కూడా ఇలా వేసేసి చూడండి ఎంత స్మూత్గా మనకు పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత విజిల్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ప్రెషర్ చూసుకుంటే మనకు చూడండి మటన్ అంతా కంప్లీట్గా కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే మనకు మటన్ నుండి బోన్ నుండి మటన్ అనేది సెపరేట్ అయిపోతుంది. అది కరెక్ట్గా ఉడికినట్లు లెక్క అనమాట. తర్వాత మనము ముందుగా ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, తర్వాత ఆనియన్స్ వేసి మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా
వేసేసి కాస్త వాటర్ వేసుకొని ఎంత కావాలంటే అంత కన్సిస్టెన్సీ మనము యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో వాటర్ మీరు రైస్లో ఉంటే కాస్త థిక్ గ్రేవీ పెట్టుకోండి. కాస్త రోటీ, నాన్ అలా ఉంటే దోస అలా ఉంటే కాస్త లూజ్గా ఉంటే బాగుంటుంది. అలాగే మనము ఇంతవరకు రెడ్ మిర్చి పౌడర్ వేయలేదు కాబట్టి మీరు రుచికి సరిపడా స్పైసీ అనేది యాడ్ చేసుకోవాలా. నేను ఇప్పుడు అయితే 1.5 టీ స్పూన్ వేసాననమాట రెడ్ చిల్లీ పౌడరు. మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఈ మసాలాస్ మనము ఇట్లా డిఫరెంట్గా చేసి వేయడం వల్ల ఎంతో టేస్ట్గా వస్తుంది. డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత హోమ్ మేడ్ కర్డ్ అండి, ఒక హాఫ్ కప్ వరకు వేసుకున్నాను. బాగా బీట్ చేసుకున్న పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. మనము పెరుగు వేసినప్పుడు కానీ క్రీమ్ వేసినప్పుడు కానీ ఫ్లేమ్ అన్నది సిమ్లో పెట్టేసుకోవాలండి, లేకపోతే మనకు అది విరిగిపోతుందన్నమాట. తర్వాత ఫస్ట్లో మనము డ్రై రోస్ట్ చేసుకున్న స్పైసెస్ పౌడర్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ స్టేజ్లో మనకు ఉప్పు కారము ఏమైనా అడ్జస్ట్ చేసుకుంటే సెట్ చేసుకోవచ్చు వేసుకొని. తర్వాత కాస్త ఫ్రెష్గా తరిగిన హ్యాండ్ఫుల్ కొత్తిమీరని కూడా నేను యాడ్ చేసేసి, మీరు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది వేసుకుంటారు కదా. తర్వాత ఒక విజిల్ లేకపోతే ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే మనకు గుమగుమలాడే ఎంతో రుచిగల మటన్ మహారాణి రెడీ అయిపోతుందండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. చూడండి, తర్వాత చివరగా మనము కసూరి మేతిని కూడా వేసుకోవాలండి. క్రష్ చేసి వేసుకుంటే అద్భుతమైన రుచితో పాటు అద్భుతమైన ఫ్లేవర్ కూడా మన కర్రీకి వచ్చేస్తుంది అనమాట. పైనుండి కాస్త కొత్తిమీర వేసేసాను. ఇక వేడివేడిగా సర్వ్ చేసి మీరు తినండి. మీ పిల్లలకి, మీ హస్బెండ్కి, మీ ఇంట్లో పెద్దవాళ్ళకి, మీ రిలేటివ్స్ ఉన్నా కూడా మీరు కర్రీని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మంచి మంచి వీడియోస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.